ఈ తోట మధ్యనున్న చెట్లు ఫలములను అమ్మా చెట్టు ఫలములను అమ్మా ఫోన్ ఆఫ్ చేయమ్మా. మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాను. చాలు. ఇప్పుడు ఇచ్చకపు మాటలు అంటే అర్థం ఏంటి? లేని మాటలు చెప్పడం. అవునా? ఇచ్చకపు మాటలు అంటే లేని మాటలు, ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పడమే. ఇప్పుడు చూడండి, అవ్వమ్మ సంభాషణలో మనం చూస్తే ఈ తోట చెట్లు ఫలాలన్నీ తినవచ్చు, కానీ ఈ మధ్యన చెట్టు ఫలం మాత్రము తినకూడదు. ఇంకేమంటుంది? వాటిని ముట్టకూడదు. ప్రభు చెప్పాడా? ముట్టకూడదని చెప్పాడా? ముట్టకూడదని చెప్పాడండి? చెప్పలేదే. మరి చెప్పలేని మాట కల్పించిందా, లేకపోతే ఏం చేసింది? అక్కడ కల్పించింది. మాటలు కల్పించడం. ఇప్పుడు ఆ మాటను కల్పించింది కాబట్టి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. అంటే వాళ్ళు దేవునితో సహవాసం చేయవలసిన వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఇవాళ వింటున్నారా? దేనికి వాక్యం వింటున్నా బిడ్డలారా? మాట కల్పించడం అనేది జరిగితే, ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన మాట నేరుగా చెప్తే పర్లేదు, కానీ ఆ మాటలో ఏం కనపడింది? కల్పించే మాటలో అంటే ఒక మాట ఎగస్ట్రా చెప్పింది. చెప్పడం వల్ల ఏమైంది? ఆమె దేవునికి దూరం అయిపోయింది. ఆమె కాదు, తన భర్త అయిన ఆదాము కూడా దేవునికి దూరం అయిపోయారు. ఎంత శిక్ష అనిపించారో చూడండి. వాళ్ళు ఎంత శిక్ష అనిపించారో చూడండి. ఇవాళ ఒక్క మాట కల్పించడం వల్ల ఉదయకాలము సాయంకాలము వచ్చి ఆదామా అవ్వని పిలిస్తే చాలు, వాళ్ళు ఏం చేసేవారు? పరుగున వచ్చి ఆయనతో సహవాసం చేసేవారు. ఎప్పుడైతే ఒక మాటను వాళ్ళు కల్పించి మాట్లాడిందో వారి జీవితంలో పతనం చూశారు, వారి జీవితం నాశనాన్ని చూశారు, వారి జీవితంలో దేవుని కోల్పోయారు. ఇవాళ వింటున్నారా దేనికి బిడ్డలారా? విచ్చకం మాటలు మాట్లాడే వాళ్ళే కాదు, విన్న వాళ్ళ జీవితాలు కూడా ఏమవుతున్నాయి? పడైపోతున్నాయి. ఇప్పుడు చూడండి, సర్పం ఏముంది? మీరు చావనే చావరా ఉంది. అవునా? మీరు చావనే చావరు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిన్న దినమున మీరు చచ్చెదరు అన్నారు కదా. సర్పం ఏముంది? మీరు చావనే చావరా. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు మాటలు ఒకటేనంటారా? వేరు సందర్భం చూడండి. ఆ సర్పము మాటలు మనకు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? మీరు చచ్చెదరు అంటే ఏ విధంగా చేస్తారు? వాళ్ళు ఆత్మీయ స్థితిలో చనిపోయారు. కానీ సర్పం చెప్పిన మాట ఏంటో తెలుసా? శారీరకంగా మీరు చావరంటే అర్థం ఏంటంటే ఆత్మీయ స్థితిలో చచ్చిపోండి, కానీ శారీరకంగా మీరు చావరు. అంటే చావరన్న మాట వచ్చేటప్పటికి వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. దేవుడు ఏదో అబద్ధం చెప్పుంటాడు, ఏదో మనం తినేస్తామనే ఉద్దేశంతో ఈ మాట చెప్పుంటాడు. అందుకే ఈ పళ్ళు తినకుండా మనం దూరంగా ఉన్నాం. మాకు జ్ఞానోదయం తెలియజేసింది ఈ సర్పం. కాబట్టి చావరని చెప్తుంది, కాబట్టి తింటే ఏం పోయింది అన్న ఆలోచనలోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వేరు, సర్పం చెప్పిన మాట వేరు. ఇవాళ చూడండి, చెప్పుడు మాటలు వింది కాబట్టి తనే కాదు, తన భర్తను కూడా ఏం చేసింది? దేవునికి దూరం చేసేసింది. ఉదయకాలం వచ్చి దేవునితో మాట్లాడేవాడు, దేవుడు వారితో మాట్లాడేవాడు. సాయంకాలం వచ్చి వాళ్ళు దేవునితో మాట్లాడేవారు. కానీ దేవుని మాటకు కరువైపోయారు వాళ్ళిద్దరు కూడా. కారణం ఏంటి? చెప్పుడు మాటలు వింది అవ్వమ్మ. అంతేకాదు, ఇచ్చకం మాట్లాడి కల్పించిన మాట్లాడింది అవ్వమ్మ. చెప్పుడు మాటలు వింది, కల్పించుకుని మాట్లాడింది.
వీటి ద్వారా గమనించండి, సంబంధాన్ని కోల్పోయింది, సమాధానం కోల్పోయింది, దేవుని యొక్క ప్రత్యక్షతను కూడా కోల్పోయింది. వాళ్ళు వింటున్నారా? ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరుచుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించేవాళ్ళు అంటే అర్థం ఏంటి? దేవుని మాటను అతిక్రమించేవారు. ఇప్పుడు లేనిపోని మాటలు చెప్తూ, ఇప్పుడు చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, ఈ శ్రమకాలాలు కాబట్టి ఏం పెట్టుకోవాలి? పువ్వులు పెట్టుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, క్రింద పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు, మాంసం తినకూడదు అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఆయన శ్రమ పడ్డాడు కదా. ఏంటంటే ఏదో ఆచారం కనపడుతుంది కానీ భక్తి అనేది కనపడలేదు. ఆచారం కనపడుతుంది, ఆచారమే. చాలామంది చూడండి, వాళ్ళు కూడా 40 దినాలు ఉపవాసాలు చేస్తారు, బట్టలు వేసుకొని. వాళ్ళు మాంసం తినరు, చెప్పులు వేసుకోరు, కిందే పడుకుంటారు. తల్లినైనా భార్యనైనా మాత, అమ్మ అని పిలుస్తారు. మాటల్లో మాదిరి ఉంది, వస్త్రధారణలో మాదిరి ఉంది, నడవడికలో మాదిరి ఉంది, తినే తిండిలో కూడా అలా చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మాల తీసివేస్తారో మరలా మామూలు అయిపోతూ ఉంటారు. ఇవాళ వింటున్నారా? ఇక్కడ గమనించండి, ఎవరైతే చెప్పిన మాటలు వింటారో దేవుని మాటను వాళ్ళు అతిక్రమించేవారుగా ఉన్నారు. సాతానుడు యవనవుల్ని ఏర్పాటు చేసుకుంటాడు నిన్ను పాడు చేయడానికి. సాతానుడు ఎవరోహుల్ని ఏర్పాటు చేసుకుంటాడు నీ జీవితాన్ని పాడు చేయడానికి. సాతానుడు నేరుగా రాడు నీ దగ్గరికి, సాతానుడు నేరుగా నా దగ్గరికి రాడు. ఎవరోహులను ఉపయోగించుకుంటాడు. నేను చెప్పాను కదా, పోయిన మంగళవారము నా దగ్గరికి వచ్చింది. ఈ వారానికే వచ్చే వారం ఉండవు అందే, వచ్చే వారం ఉండవు చచ్చిపోతావు అందే. అంటే సాతాను నన్ను ఏదో భయపెట్టాలనో ఏదో చేసింది, కానీ నేను భయపడలేదు. కారణం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి. ఇవాళ గమనించండి, మనల్ని పాడు చేయడానికి, మన జీవితాలను పాడు చేయడానికి ఎవరినొకరిని ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకుంటుంది అంటే మన స్నేహితులను ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరిని ఏర్పరచుకుంటే మనకు కావాల్సిన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే బయట వాళ్ళని ఏర్పాటు చేసుకుంటుంది అంటే బయట వాళ్ళని ఏర్పాటు చేసుకోదు. కారణం ఏంటి? వాళ్ళ మాట మనం వినాం. ఎవరి మాట వింటాం? స్నేహితుల మాట వింటాం, బంధువుల మాట వింటాం, రక్త సంబంధుల మాట వింటాం. కాబట్టి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, సాతానుడు యోబు దగ్గరికి సాతానుడు ఆలోచన ఏంటి? సాతాను యొక్క యోబు గురించి ఆలోచన ఏంటి? ఏదో విధంగా అతను పాడు చేయాలి, ఏదో విధంగా దేవుని దూషించేటట్లుగా చేయాలి. కాబట్టి నేను దేవుని దగ్గర ఛాలెంజ్ చేశాను కాబట్టి, మాట తీసుకున్నాను కాబట్టి, మరి ఇంతవరకు అతను మాట తప్పలేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనుకుంది, భార్య దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. చేసుకున్న భార్య కాబట్టి భర్త తప్పకుండా వింటాడు కదా. కాబట్టి భార్యను ఉపయోగించుకుంటే ఏదో విధంగా అతను మాట తప్పేవాడుగా ఉంటాడు కదా, దేవుని దూషించేవాడుగా ఉంటాడు కదని ఆలోచనతోనే ఏమైందండి? ఆలోచనతో ఏమైంది? భార్యను ఉపయోగించుకుంది. భార్య వచ్చేముంది? దేవునికి ఏం చేశాడు? దేవునికి ఏం చేశాడు? కాబట్టి దేవుని దూషించి చనిపోంది. అంటే వింటున్నారు ఈ మాటలు? దేవుని దూషించి చనిపోవాలి అంటే ఇప్పుడు గమనించండి, దూషించడం అనేది ఇది ఎవరి ఆలోచన? అది యోబు యొక్క భార్య ఆలోచన కాదు. ఎవరు పెట్టింది? సాతానుడే యోబు యొక్క భార్యలో ఆ తలంపు పెట్టాడు. కాబట్టి ఏదో విధంగా అతను పతనం కావాలి. ఎవరి పతనం కావాలి? యోబు యొక్క పతనం కావాలి. ఏదో విధంగా యోబు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవాలి, అతను నాశనం అయిపోవాలనే ఆలోచనతోనే భార్యను ఉపయోగించుకొని మాట్లాడుతుంది. ఇవాళ వింటున్నారా? నిజమే. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఎందుకు వచ్చిన జీవితంలే, దేవుడు మనకేం చేస్తాడులే, నడు ఇద్దరం కలిసి చనిపోదాం,
లేక ఇద్దరం కలిసి దేవునికి దూరం అయిపోదాం అని భార్యను ఏకీభవించలేదు యోబు. ఇవాళ వింటున్నారా? ఇవాళ సాతాను ఏదో విధంగా నిన్ను పాడు చేయాలి. నువ్వు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు ఆనందంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు సమాధానంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు నెమ్మదిగా ఉండటం వాడికి ఇష్టం లేదు. ఏదో విధంగా నీకు పెట్టాలి, ఏదో విధంగా నిన్ను పాడు చేయాలి. ఇవాళ వింటున్నారా? సాతానుడు పెట్టే ఆ సూత్రాలకు కల్పించే ఆ మాటలకు మనం లోన్ అవ్వకూడదు. కల్పించేటి ద్వారా ఇప్పుడు చూడండి, అవ్వమ్మ కల్పించింది, అంతేకాదు చెప్పుడు మాటలు వింది తన జీవితాన్ని, తన భర్త జీవితాన్ని ఏం చేసుకుంది? పాడు చేసుకుంది. ఇవాళ వింటున్నారా? యోబు అందుకంటే సాతానుడు ఎప్పుడు చూసినా వాడు ఆలోచన ఏంటంటే పాడు చేయలే. ఇప్పుడు చూడండి, నేను ధనవంతుడు లాజరు దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్పాలి అనుకోండి, ఇదేంటి ఈ సమయం చెప్తున్నారు, చెప్పుకోవాలి ఆ విషయాలు. చూడండి, ధనవంతుడికి దేవుని గురించి తెలుసు అంటారా? తెలుసు అంటే తెలుసు. ఎలాగంటే నా తండ్రివైన అబ్రహామా అన్నాడంటే అర్థం ఏంటి? నా తండ్రివైన అబ్రహామా అని అన్నాడంటే నిజంగా ఆ తండ్రి అబ్రహాము గురించి తెలుసుండే ఆ మాట మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడని, ఆయన జాలి గల దేవుడని, ఆయన ప్రేమించే దేవుడని ఆ ధనవంతుడికి తెలుసు కాబట్టి ప్రాధేయపడుతున్నాడు. అంతేకాదు బ్రతిమాలుతున్నాడు. ఏమని బ్రతిమాలుతున్నాడు? నా తండ్రివైన అబ్రహామ. అంటే అతను బ్రతికిన దినాల్లో దేవుడు ఎలాంటి వాడు అతనికి తెలుసు. ఆయన ప్రేమ గల దేవుడు అని తెలుసు, ఆయన జాలి గల దేవుడు అని తెలుసు, ఆయన సహాయం చేసే దేవుడు అని తెలుసు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని తెలుసుండి మరి పాతాళానికి ఎందుకు పోయాడు అంటే దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి తెలుసుకున్నాడు, ఆయన జాలి గురించి తెలుసుకున్నాడు, ఆయన కాపాడే దేవుడు అని తెలుసుకున్నాడు. కానీ ఎందుకు పాతాళం పోయాడంటే సాతానుడు ఏం చూపించాడంటే దేవుని ప్రేమను చూడలేకపోయాడు. కానీ ఏం చూశాడు? ధనాన్ని చూసుకున్నాడు, భోగాన్ని చూసుకున్నాడు, తిన్న తిండినే చూసుకున్నాడు, కట్టుకునే వస్త్రాన్ని చూసుకున్నాడు. కానీ దేవుని వైపు చూడకుండా సాతానుడు అతన్ని త్రిప్పివేసింది కాబట్టి పాతాళానికి పాతాళానికి లోనైపోయాడు. ఇవాళ దేవుని తెలుసుకుండి కూడా మనము దేవుని ఆరాధించలేకపోతున్నామంటే సాతానుడు నిన్ను ఏ విధంగా వాడుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. సాతానుడు నేను ఏ విధంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు? మనం ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయలేకపోతున్నాం. వాక్యం చదవడం వచ్చు, వాక్యం చదవలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రావడం వచ్చు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. అంటే సాతానుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడంటే ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేయకుండా అడ్డుకుంటున్నాడు, వాక్యం చదివేవాడిని వాక్యం చదవకుండా అడ్డుకుంటున్నాడు. మనిషి ఎందుకంటే ఆవిడ అనిపిస్తుంది, ప్రార్థన చేయాలనుకో కాసేపు నచ్చేద్దాంలే. ఇది ఎవరి మనసు? సాతానుడు మనసే. వాక్యం చదువుతుంటే ఇది చాలులే. ఒక అధ్యాయం చదువుడికి ఏమనిపిస్తుంది? ఇది చాలులే. 2 అధ్యాయాలు చదువుడికి ఏమనిపిస్తుంది? ఇది చాలులే. అంటే అప్పుడు అర్థం ఏంటంటే నేను ఏదో విధంగా ఆపాలి. గమనించండి. దీన్ని బట్టి నేను ఈ 2 రోజులు మట్టి చూస్తున్నాను. నేను వాక్యం చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఎక్కువ ఫోన్లు వచ్చేస్తున్నాయి నాకు. మిగతా టైంను ఫోన్లు రావట్లే, అసలు ఒక ఫోన్ కూడా వస్తలేదు. ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఫోన్లే, రెండోది వాక్యం చదివినప్పుడు కూడా ఫోన్లే. నేను అనుకుంటాను అంటే నేను వాక్యం చదివినప్పుడు ఫోన్లో వస్తే ఏం చేయాలి? వాక్యం ఆపేసి వాళ్ళతో మాట్లాడాలి. ప్రార్థన చేసినప్పుడు ఫోన్లో వస్తే ఏం చేయాలి? ప్రార్థన ఆపేసి ఏం చేయాలి? ఫోన్ ఎత్తాలి. ఇవాళ చాలామంది అడిగారు, అయ్యా మీరు ఫోన్ చేస్తానే ఫోన్ ఎత్తలేదు ఇటే అని. నేను మిస్డ్ కాల్ చూసి మీకు ఫోన్ చేశాను కాబట్టి నేను ఎత్తే పరిస్థితిలో నేను లేను అని చెప్పేశాను. అంటే సాతానుడు ఏం చేస్తాడు? నా ప్రార్థన ఏదో విధంగా ఆపాలి, లేదా వాక్యం చదవడం ఏదో విధంగా ఆపాలి అనే ఆలోచన అనేక మంది హృదయాల్లో పెట్టాడు. కాబట్టి నేను నా యొక్క వంతు ప్రకారం ముగిసేటప్పటికి ఇంచుమించు లేదంటే ఒక 15 కాల్స్ వచ్చినాయి. ఈ 15 మందికి నేను లాస్ట్ని వీళ్ళందరికీ ఫోన్లు చేస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, మా ఫోన్ ఎత్తలేదండి అయ్యగారు, ఫోన్ ఎత్తట్లేదేటండి అయ్యగారు, ఫోన్ ఎత్తట్లేదండి అయ్యగారు. అంటే నేను ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకే తెలియదు.
నేను ముందే చెప్పాను, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ఫోన్ ఎత్తను, నేను వాక్యం చదువుతున్నప్పుడు మీ ఫోన్ నేను ఎత్తనని చెప్పాను. వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? ఆ టైంలో. అంటే వాళ్ళు సాతానుడు వాళ్ళని ఉపయోగించుకున్నాడు. అంటే మిమ్మల్ని మీకు తెలియకుండానే నన్ను ఏదో విధంగా ప్రార్థన ఆపాలనే ఉద్దేశంతో. ఇప్పుడు కానీ నేనేం చేశాను, దాన్ని సైలెంట్లో పెట్టడం వల్ల దాని సౌండ్ నేను వినలేదు, ప్రార్థన చేయడం మానలేదు. ఇవాళ వినండి, ఎందుకంటే మీ యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థన చేయాలనిపిస్తుంది, ప్రార్థన చేయలేకపోతున్నాం. వాక్యం చదవాలనిపిస్తుంది, వాక్యం చదవలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఈ 50 దినాల్లో గమనించండి, ప్రార్థన చేయని వారు చేయాలి, వాక్యం చదవని వారు చదివితే మరిన్ని ఆస్వాదాలు వస్తాయి. ఇప్పుడు చూడండి అంటాడు కదా, ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరే వారుగా కనపడుతున్నారు, కానీ దేవుని వెతుకువారు ఉన్నారే వాళ్ళు ఎలాంటి వారంట? వెతుకువారు ఎలా ఉంటారంట? బలము కలిగి గొప్ప కార్యాలు. ఎందుకంటే దేవుని చిత్తమైతే రేపటి దినాన దీని గురించి మనం ధ్యానం చేద్దాం. గమనించండి, ఇవాళ విచ్చకపు మాటలు మాట్లాడే వాళ్ళు పరిస్థితి ఏంటో మనం తెలుసుకున్నాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సరైన స్థితిలో ఉండలేరు, సరైన రీతిలో వారు వర్ధిల్లలేరు, సరైన రీతిలో వాళ్ళు బలము కలిగి ఉండరు. వాళ్ళ నాశనానికే దేవుడు సాతాను వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ దేవుని వెతుకువారు ఉన్నారే వాళ్ళు బలము కలిగి ఉంటారని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి దేనికి బిడ్డలారా, మరి ఎందుకు ఈ రాత్రి ప్రభు ఈ మాట మనకు హెచ్చరిస్తున్నాడో తెలీదు. ఎందుకంటే చెప్పుడు మాటలు మనం వినకూడదు. మీరు శ్రమకాలాలంటే ఇప్పుడు గమనించండి, మాట చెప్పాలి. శ్రమకాలం అనేది ఎవరికంటే దేవునికా? శ్రమకాలాలంటే ఎవరికి? దేవునికా? ఆయన 40 రోజులు అదేంటి శ్రమ పడ్డాడని బైబిల్లో ఉందా? బైబిల్లో లేదే. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, 40 రోజులు ఆయన శ్రమ పడ్డాడు అన్నది లేదే. ఆయన దేని కొరకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? ఆయన 40 రోజులు దేనికోసం ఉన్నాడు? ఆయన శక్తి పొందుకోవడానికి, అనేక మందికి ఎదుట సాక్షిగా దేవునిగా నిలబడ్డానికి అని చేశాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో బిడ్డలారా, ఈ 50 దినాలు మన జీవితంలో మార్పు రావాలి. ఈ 50 దినాలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు దీవింపబడాలి, మన ప్రార్థన ద్వారా మనం దీవింపబడాలి, మన ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవింపబడాలి, మన ప్రార్థన ద్వారా మన భర్తలు మారు మనసు పొందాలి, మన ప్రార్థన ద్వారా గ్రామం మారు మనసు పొందాలి. అంటే సరైన ప్రార్థనకు చేద్దాం, సరైన విధంగా దేవునికి మనం భక్తి చేద్దాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి బిడలారా, మనము దేవుని బిడలైన మనము ఏం మాట్లాడుతున్నాం, ఏ మాటలు వింటున్నాం, ఏ మాటలు వింటున్నాం? ఇచ్చకపు మాటలు, లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నీవున్నావా? నేనున్నానా? మనమున్నామా? ఉంటే అవి మనల్ని ఆశీర్వదింపచేయవు, ఎదిగింపచేయవు, కానీ మనల్ని భ్రష్టత్వంలోనికి ఇంటి వేస్తున్నాయి. ఇవాళ కల్పించేటి మాటలు మనం వింటే సాతానుడు సర్పరూపంలో ఏదో మాట చెప్పాలి, వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో తన మాటలు ప్రారంభించింది. ఆ మాటల్లో అవం పడిపోయింది. సాతానుడు నిన్ను పాడు చేయడానికి, నన్ను పాడు చేయడానికి, మన సంఘాలు పాడు చేయడానికి, కుటుంబాలు పాడు చేయడానికి ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. వింటావా ఆ మాటలు? నేను వింటే, నువ్వు వింటే, మనమందరం వింటే పాడేది ఎవరు కాదు, మనమే. దేవుడి మాట విందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది విందాం. దేవుడు ఎటువంటి ఆజ్ఞాపిస్తున్నాడో అది విందాం, దాన్నే పాటిద్దాం. అంతే తప్ప మరొకటి మన జీవితంలో లేకుండా చేసుకుందాం. ప్రభువా, ఎంతవరకు నేను చెప్పిన మాటలు విన్నానయ్యా, ఎంతవరకు కల్పించి మాట్లాడానయ్యా. అలాంటి జీవితం నాకు వద్దు బాబు, అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా, అలాంటి జీవితం నాకు వద్దు బాబు అని ఒక మాట చెప్తావా? అయ్యో, ఎవరేదో చెప్తే విన్నానయ్యా, నా కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకున్నాను. ఎవరేదో చెప్తే విన్నానయ్యా,
నెమ్మది లేకుండా చేసుకున్నాను. ఎవరేదో చెప్తే విన్నానయ్యా. అయ్యా ఐక్యత లేకుండా జీవిస్తున్నాం బాబు. అయ్యా ఇక్కడి నుంచి అటువంటి వాటికి నేను స్వస్తి చెప్పడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఒక మాట చెప్తావా? అయ్యా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను కానీ కల్పించి మాట్లాడినయ్యా. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. ఏది సత్యమో అదే మాట్లాడడానికి ఇష్టపడతాను కానీ కల్పించి మాటలు నాకు వద్దు బాబు అని ఒక మాట చెప్తావా? కల్పించి మాట్లాడినయ్యా, నాకు అవసరం లేదు. ఆ మాటలు నాకు అవసరం లేదు, అలాంటి మాటలు నాకు వద్దయ్యా అని ఒక మాట చెప్తావా? ప్రభు నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నీ కృపలో నన్ను బలపరచు బాబు అని ఒక మాట చెప్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నాతో మాట్లాడు నాయన. నిజమే, యోబు యొక్క నీతిలోంచి భక్తిలోంచి బయటికి లాగడానికి భార్యను ఉపయోగించుకుంది నాయన. అయ్యో ఏదో విధంగా అతన్ని భ్రష్టత్వంలో గెంటేయాలి అన్న ఆలోచనతో భార్యను ఉపయోగించుకొని ఏదేదో మాట్లాడడం ప్రారంభించు. నిజమే, దేవుడు మాకేం చేశాడంటే ఏం చేయండి, ఉన్నదంతా కోల్పోయాడు కాబట్టి దేవుడు నాకేం చేయలేదు అనవచ్చు. యోబు కానీ అనలేదంటే నాయన ప్రభా, సాతాను యొక్క మనసు ఎరిగినవాడు కాబట్టి దాన్ని తృణీకరించాడు నాయన. కాబట్టి మేము కూడా నాయన అనేక మంది మాకు చెప్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలియంది కూడా చెప్తూ ఉంటారు. వాడిని మీరు నమ్మి వాటి ద్వారా మా జీవితాలు నాశనం చేసుకోవడం కాదు, కానీ నేను నీ మాట నమ్మాలి. నీ మాట విని నీ మాట ఏదో నమ్మకొచ్చినప్పుడే మా జీవితాలకు ఎంతో ఆరోగ్యకరమని నమ్ముతున్నాను. వచ్చిన బిడ్డలు దీవించను ఆయన. అయ్యా ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరమో, ఏ బిడ్డకి అక్రత ఉందో యేసు నామములో అవన్నీ తీర్చను బాబు. వచ్చిన వారందరూ దీవింపబడును గాక, వచ్చిన వారందరూ ఆశీర్వదింపబడుదురు గాక, వారికి కలిగిన సమస్తం దీవింపబడును గాక, వారి బిడ్డలు దీవింపబడును గాక, వారి కుటుంబం దీవింపబడును కలిగిన వారి సమస్తం ఆశీర్వదింపబడును గాక. సమస్తాన్ని కృపలో బలపరచండి. ఇంటికి వెళ్తాను కాబట్టి ఆస్తుల హృదయాలతో కాకుండా నీ దీవులతో నింపడి సమాధానంతో ఇంటికి వెళ్ళే బాధ్యత దయచేయమని. మరి రేపు సాయంకాలం శుక్రవారం కాబట్టి రేపు సాయంకాలం మేము అనేక మందిగా కూడి నిన్ను ఆరాధించి స్తుతించి కనపరిచే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.